Hi guys. నేను కూడా యాక్చువల్లీ ఇంత పెద్ద ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు అనుకున్నాను. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరందరూ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ కుడ్ హావ్ గాటన్ వాజ్ యెస్టర్డే అండి. బనీ, రానా, సిరి అండ్ రకుల్ సినిమా చూసినప్పుడు ఇమ్మీడియట్గా రెస్టారెంట్ పిలిచి చాలాసేపు మాట్లాడి, బబ్లు ఏమో ఇది డిస్కస్ చేసి అదే డిస్కస్ చేసి ఫైనల్గా రానా అంటాడు, దిమ్మ తిరిగిపోయింది నాకు, అర్జెంట్ ప్రెస్ మీట్ పెడతాం మాట్లాడదాం దాని గురించి అన్నాడు. ఫనీ థింగ్ ఏంటంటే ఈ సినిమా మేము ప్రీపోన్ చేయడం వల్ల మేము ఆడియో లాంచ్ చేయడం టైం దొరకలేదండి. కానీ ఆడియో లాంచ్ చేయాలనుకున్న టైంలో మేము యాక్చువల్ రానా చీఫ్ గెస్ట్గా అనుకున్నాం. అండ్ ఆ టైంలో నేను రానాని ఇంప్రెస్ చేయలేకపోయాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ టు earn a little bit of respect in his eyes and the world's eyes, that he himself said, "Bhaiya, press meet pedam," and it's very gracious of him. Thank you so much for supporting us. Bahubali kalsi avaru chesina kuda I think I was able to get a bit more respect last night than the 50 days together. Make your father proud. Having said that అండి, ఇందాక రవి అన్నట్టు నాతో ఎవరు మార్నింగ్ ఇదన్నారు, ఏంటి పివి గారు సినిమా చూసి నచ్చి కొనేసట కదా మీ దగ్గర నుంచి అని. అది నిజం కాదండి. ఇన్ఫ్యాక్ట్ నిరంజన్ గారు కంప్లీట్ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ అయితే, పివి గారు ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా లొజిస్టికల్ సపోర్ట్ అండ్ కంప్లీట్ ఓవర్సీయింగ్ ద ప్రాజెక్ట్ అనేది పర్సనల్గా తీసుకొని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఏసీపీ పివి గారు ఇలా అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఫర్నిచర్ని, మనుషుల్ని, కార్లని, ఇళ్ళని మేము వాడుకుంటే ఎవరు వాడుకొని ఉండరు. వాటన్నిటికి ఒక వాల్యూ కట్టి ఖచ్చితంగా 4-5 crores అయిపోతుంది సినిమా. అండ్ ఆ సపోర్ట్ ఉండటం వల్లే మేము యాక్చువల్గా ఈ బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాము. ఇది కాకుండా నేను జస్ట్ ఒక చిన్న ఫనీ జోక్ చెప్తాం అనుకుంటున్నానండి. శాన్ ఫ్రాన్సిస్కోలో షూట్ చేయడానికి మా డైరెక్టర్కి వీసా దొరకలేదు ఇన్ టైం. సో నేను, మా సినిమాటోగ్రఫర్ షనీల్ అక్కడికి వెళ్ళిపోయాము. ఇద్దరు యూఎస్ సిటిజన్స్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత షనీల్ ఫ్రెండ్స్ని ఒక 4 హైర్ చేసి, భయ్యా 2 రోజులు రండి అని చెప్పి ఒక హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకున్నాం. హైయట్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని వాళ్ళు చెప్పకుండా లోపల కెమెరాస్ పెట్టేసి షూటింగ్ చేస్తాం. అండ్ అక్కడ రవి ఫేస్ టైం, ఐప్యాడ్ మీద ఫేస్ టైమ్ స్కైప్ చూసి, భయ్యా కొంచెం లెఫ్ట్కి తిప్పు, కొంచెం రైట్కి తిప్పు అని చెప్తా, ఇక్కడ షార్ట్ మీరు ఇలా ఒక డాలీ షాట్ పెట్టండి, ఇక్కడ షార్ట్ క్లోజప్ తీయండి అని మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాడండి. అలా చేసిన సినిమా ఇది. సో అండ్ కెన్ యూ ఇమాజిన్ ఒక సెట్ మీద డైరెక్షన్ ఫేస్ టైంకి త్రూ స్కైప్ నుంచి నేను షనీల్ అదిగా పోయి ఇక్కడ కొంచెం ఫ్రీజ్ అని మళ్ళీ ఒకసారి చెప్పని అంటాం. ఆ తర్వాత విన్న తర్వాత మేము యాక్ట్ చేయడం, షనీల్ కెమెరా షాట్ చేయడం, ఇలా చేసిన సినిమా అండి. దానికి రిజల్ట్ ఇవాళ ఇంత ఓవర్వెల్మింగ్గా రావడం, బనీ, సిరి, రానా వీళ్ళందరూ కాంప్లిమెంట్ చేయడం, బబ్లు కాంప్లిమెంట్ చేయడం, అండ్ ఆల్ దీస్ సెలబ్రిటీస్, రవితేజ గారు, ఆల్ దీస్ డైరెక్టర్స్, ఆడియన్సెస్, రివ్యూస్ 4 out of 5, 3.5 out of 5, 3.75 out of 5, 3.25 out of 5, ఇంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వస్తుందని మేము యాక్చువల్ కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన ప్రెస్ మీట్ల కన్నా కొంచెం ఎక్కువ మాట్లాడాను, బట్ జస్ట్ బికాస్ ఐఎమ్ ఓవర్ జాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేక నేను లేని స్టేషన్లో ఫస్ట్ నాకు స్టేషన్ అయితే చేశాను. రవి ఇస్ లైక్, రవి నేను చెప్పక్కర్లేదు, థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు తర్వాత